హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 4 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో 10 మార్కులకి అడుగుతూ ఉంటాడు. మరి ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫైండ్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఈ ఫంక్షన్కి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని కనుక్కోవాలి. మరి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని ఇంకొక విధంగా ఏమని చెప్పచ్చో చూద్దాం. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ద మ్యాక్సిమం అండ్ మినిమం ఆర్ ఆల్సో సెడ్ టు బి ఎక్స్ట్రీమ్ వాల్యూస్. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం మినిమం కనుక్కున్నాం కదా, అదే అన్నమాట. ద మ్యాక్సిమం అండ్ మినిమం are also known as extreme values. Extreme values means that it may be maximum or minimum of the given function. Okay na? Yes. మరి ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో చేసాము. పి వాల్యూ కనుక్కోవాలి, మరి క్యూ కనుక్కోవాలి, ఆర్ ఎస్ టి. P అంటే డో ఎఫ్ బై డో ఎక్స్. ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్తో డినోట్ చేస్తాం. ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ బై. క్యూ అంటే డో ఎఫ్ బై డో వై. ఆర్ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. ఎస్ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో వై. టీ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్. ఓకే, ఫస్ట్ ఇది చేసిన తర్వాత మనం స్టేషనరీ పాయింట్స్ని కనుక్కోవాలి. స్టేషనరీ పాయింట్స్ని కనుక్కోవడానికి పి వాల్యూని జీరోకి ఈక్వేట్ చేయాలి, అదేవిధంగా క్యూ వాల్యూని జీరోకి ఈక్వేట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ పార్షియల్ డెరివేటివ్ చేశాం కదా, సో ఆ రెండింటిని అంటే ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ ఎఫ్ని ఎక్స్తో చేశాం, అదే పి కదా, దాన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే అప్పుడు మనకి స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. ఓకేనా? సరే, మరి ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని కనుక్కోవాలి. మరి స్టేషనరీ పాయింట్స్ని కనుక్కున్నప్పుడు కొన్ని కండిషన్స్, ఏదైనా ఒక పాయింట్ A1 B1 అంటే పాయింట్ ఏదో ఒకటి వచ్చినప్పుడు 0,0ను 1,1 అలా వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే RST వాల్యూస్ని కనుక్కుంటాం. ఆల్రెడీ ఇక్కడ RST కనుక్కున్నాం కదా, అందులో ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. 0 0 వచ్చిందనుకో ఎక్స్ ప్లస్ 0 వై ప్లస్ 0 RSTలో. ఎస్, అలా వచ్చిన తర్వాత చివర్లో ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈ వాల్యూ కనుక్కుంటాం. ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అనుకోండి, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న ఆర్ లెస్ దెన్ 0 అనుకోండి. దెర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై హ్యాజ్ మ్యాక్సిమం అట్ A1 కామా B1 అట్ 0 0. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకేనా? ఎస్, అదేవిధంగా ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0, ఆర్ గ్రేటర్ దెన్ 0 అనుకో. దేర్ ఫోర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై హ్యాజ్ అ మినిమం వాల్యూ. ఓకే, సరే. నెక్స్ట్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దెన్ 0, ఆర్ గ్రేటర్ దెన్ 0 ఇలా వచ్చినప్పుడు the function f of x comma y has neither maximum nor minimum at A1 comma B1. maximum value రాదు, minimum value రాదు. ఎప్పుడు rt minus s square less than 0, 0 కంటే తక్కువ ఉన్నప్పుడు. yes, in this case such point is said to be saddle point. ఆ కేసులో A1 B1ని ఏమంటామంటే saddle point అని చెప్పచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఎఫ్ మ్యాక్సిమం మినిమంని కనిపెట్టేస్తాం. ఎస్, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని మనం ఎక్స్ కామా వైతో డినోట్ చేస్తాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ XY. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎక్స్తో వైతో పార్షియల్ డెరివేట్ చేద్దాం ఫస్ట్. సో P ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో ఎక్స్. Pని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయాలి.
అంటే p అంటే ఏంటి, మన ఫంక్షన్ f అనే ఫంక్షన్ని xతో పార్షియల్ డెరివేట్ చేయాలి, దాన్ని p అని పేరు పెట్టుకున్నా. x ఎక్కడుందో అక్కడ మాత్రమే నువ్వు పార్షియల్ డెరివేటివ్ చేయాలి. 2 టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు xతో చేసి డెరివేటివ్ yని అట్లానే పెట్టుకో. ఇక్కడ x స్క్వేర్ ఉంది, పక్కన y ఉంది, ఓన్లీ x స్క్వేర్కి డెరివేటివ్ 2x అవుతుంది, పక్కన y వస్తుంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ x ఉంది, xకి డెరివేటివ్ 1 అవుతుంది, పక్కనే y స్క్వేర్, మైనస్ ఇక్కడ xకి డెరివేటివ్ 1, పక్కన y ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు క్యూని కనుక్కుందాం. మరి క్యూ ఏంటంటే ∂f/∂y. ఎఫ్ అనే ఫంక్షన్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ని అట్లనే పెట్టుకో మల్టిప్లైర్లో ఉన్నప్పుడు. మరి ఇక్కడ చూడండి, వైకి డెరివేటివ్ 1, పక్కన ఎక్స్ స్క్వేర్ అలానే ఉంటుంది. వై స్క్వేర్కి 2y డెరివేటివ్, పక్కన ఎక్స్ అలానే ఉంటుంది, అంటే 2xy. ఓకే, మైనస్ వైకి డెరివేటివ్ 1 ax. ఓకేనా? వైకి 1 ఇంక ax అట్లనే ఉంటుంది. పీక్యూ అయిపోయిన తర్వాత ఆర్ ఏంటంటే ∂2f/∂x². అంటే ∂f/∂x ఇంకొకసారి ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయి. దీన్నే ఇలా రాస్తున్నా, ∂x ఆఫ్ ∂f/∂x, అప్పుడు ∂2f/∂x². దీన్ని ఎక్స్తో ఇంకొకసారి పార్షియల్ డెరివేట్ చేయి, ఎక్స్కి డెరివేటివ్ 1 అవుతుంది, పక్కన 2y అలానే ఉంటుంది. ఇంకా ఇది ఎక్స్ సపరేట్గా ఉందా? ఎక్స్ సపరేట్గా ఇక్కడ ఇంకా లేదనమాట. ఇది 0, ఇది 0, y టర్మ్స్ 0 అయిపోతుంది ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఎస్ అంటే ∂2f/∂x ఇంటూ ∂y. ఇక్కడ చూడు, ∂x ఆఫ్ ∂f/∂y అంటే ∂f/∂yని ఒక్కసారి ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయి, అప్పుడు ∂2f/∂x ఇంటూ ∂y. ∂f/∂y ఇదేగా, దీన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయి. ఎక్స్ స్క్వేర్కి 2x, ఎక్స్ ఉంది, ఎక్స్కి డెరివేటివ్ 1, పక్కన y, మైనస్ ఏఎక్స్కి డెరివేటివ్ a. నెక్స్ట్ టీ అంటే ∂2f/∂y². అంటే ∂f/∂yని ఇంకొకసారి వైతో పార్షియల్ డెరివేట్ చేయి, దీన్ని వైతో చేయి, కాబట్టి ∂f ఆఫ్ ∂f/∂y, కాబట్టి మల్టిప్లై చేస్తే ∂2f/∂y², అంటే ∂f/∂y. దీనిని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయి. y² y టర్మ్ ఎక్కడుందో అక్కడ మాత్రమే చేయి, ఇది 0, y ఇక్కడ ఉంది, వైకి 1 అవుతుంది, సో ఇంకా 2x మాత్రమే మిగులుతుంది, ఎక్స్ ఉంది అవసరం లేదు. దీన్ని వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఇంకా స్టేషనరీ పాయింట్స్ని కనిపెట్టాలి. ఫర్ స్టేషనరీ పాయింట్స్ అందుకోసం టేక్ p = 0. pని 0కి ఈక్వేట్ చేస్తాం, అండ్ q = 0. క్యూని కూడా 0 తీసుకోవాలా. ఇది వర్కింగ్ రూల్, ఈ మెథడ్ని సాల్వ్ చేయడం. p అంటే ఇదే కదా, సో 2xy ప్లస్ y² మైనస్ ay = 0. అదేవిధంగా q అంటే ఇది, చెప్పండి, x² ప్లస్ 2xy మైనస్ ax = మీరు గమనిస్తే ఈ 3 టర్మ్స్లో నుంచి వైని కామన్ తీయచ్చు, ఈ 3 టర్మ్స్లో నుంచి ఎక్స్ని కామన్ తీయచ్చు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే పాయింట్స్ని కనుక్కోవాలి, వాటిని స్టేషనరీ పాయింట్స్ అంటాం. ఎక్స్ని కామన్ తీస్తే 2y, y కదా, అన్నిట్లో y ఉందిగా, వైని కామన్ తీసేస్తే ఏంటి, ఇంకా 2x ప్లస్ y మైనస్ a = 0. వీటన్నిటిలో నుంచి నేను ఎక్స్ని కామన్ తీస్తున్నాను, x ప్లస్ 2y మైనస్ a = 0. ఇక 2 టర్మ్స్ని, ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. y = 0, 2x ప్లస్ y = ప్లస్ a అవుతుంది, మైనస్ a రైట్ సైడ్కి వెళ్తే. అదేవిధంగా x = 0, x ప్లస్ 2y
ప్లస్ ఏ అవుతుంది, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అనేది. ఇప్పుడు x0 y0 ఒక పాయింట్ వచ్చేసింది, స్టేషనరీ పాయింట్. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇంకొక పాయింట్ రావాలి. ఓకేనా? సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 2, అదేవిధంగా 3. మరి ఇక్కడ 2x ఉంది, అక్కడ x ఉంది. 2x వస్తే 2 వస్తే సబ్ట్రాక్షన్ చేస్తే అక్కడ x y వాల్యూస్ వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ నంబర్ 3ని 2తో మల్టిప్లై చేస్తా. ఎస్, ఓకే. ఇప్పుడు 2ని 3ని సాల్వ్ చేస్తున్నా. సాల్వింగ్ 2 and 3 we get 2 3ని సాల్వ్ చేస్తున్నా. సో 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు 3ని 2తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు చెప్పండి, 2x ప్లస్ 2 into 2 4y ఈజ్ ఈక్వల్ టు 2 into a 2a. ఓకే, ప్రతి ఒక్క టర్మ్ని నంబర్ 3లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని 2తో మల్టిప్లై చేసే. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు, సబ్ట్రాక్షన్ చేస్తే క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్. మైనస్ 4y ప్లస్ y అంటే మైనస్ 3y. మైనస్ 2a మైనస్ a మైనస్ 3a. మరి మీరు గమనిస్తే మైనస్ 2a ప్లస్ ఏ సార్, ఓన్లీ ఏనే. ఎస్, మైనస్ ఏ. కాబట్టి మైనస్ 2a నుంచి ఒక ఏ పోతే మైనస్ ఏ. మైనస్ మైనస్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు a/3 ఒక పాయింట్ వచ్చేసింది. ఈ y వాల్యూని మీరు నంబర్ 2లోనే సబ్స్టిట్యూట్ చేయండి, 3లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 ఇంప్లైస్ 2x ప్లస్ y అంటే a/3 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ a/3 అవుతుంది, ప్లస్ a/3 రైట్ సైడ్కి వెళ్తే. ఇక్కడ నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 3a మైనస్ a 2a అవుతుంది. మళ్ళీ 2 టు క్యాన్సల్, x ఈజ్ ఈక్వల్ టు ఏ. x ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏ. PQR వాల్యూని మనం STని ఇవి నోట్ చేద్దాం. R ఈజ్ ఈక్వల్ టు 2y, S ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 2y మైనస్ a, T ఈజ్ ఈక్వల్ 2x. ఇవి అవసరం వస్తాయి. ఎస్. సో ఫైనల్గా ఇక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ టు a/3. x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు స్టేషనరీ పాయింట్స్ రెండు వస్తాయి. x 0 అయినప్పుడు y 0, x a/3 అయినప్పుడు y a/3, రెండు స్టేషనరీ పాయింట్స్. దేర్ఫోర్ the stationary points are ఏంటి, 0, 0 and a/3, a/3. ఓకే, స్టేషనరీ పాయింట్స్ వచ్చిన తర్వాత ఈ రెండు పాయింట్స్ దగ్గర మనం ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని కనుక్కోవాలి. ఓకే, ఇంకా ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎస్, మరి చూద్దాం. అట్ 0, 0 ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని కనుక్కుందాం. మరి RST కనుక్కుందాం. దాని తర్వాత RT మైనస్ S² కనుక్కుందాం. గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 అనేది కనిపెట్టు. ఎస్, ఫస్ట్ R ఈజ్ ఈక్వల్ టు, R అంటే 2y సార్. x కోఆర్డినేట్ 0, y 0 అనమాట. అంటే 2 into 0 అంటే 0నే. ఓకే, నెక్స్ట్ S ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2y మైనస్ ఏ కదా. ఇందులో x బదులు 0, y బదులు 0 పెట్టండి, మైనస్ ఏ. ఇది 0, 0 మైనస్ ఏ. అదేవిధంగా t అంటే 2x, x బదులు 0 పెట్టు, 0నే. ఎస్. ఇప్పుడు RT మైనస్ S² కనుక్కోవాలి. RT మైనస్ S² వాల్యూ, Rని Tని మల్టిప్లై చేయి. 0 ఇంటూ మైనస్ 0 ఇంటూ ఇక్కడ 0నే కదా, RT, R 0, T 0ని మైనస్ S². S అంటే ఏంటి, మైనస్ a హోల్ స్క్వేర్.
ఇక్కడ మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ఉంటుంది. కొంతమంది మైనస్ మైనస్ ప్లస్ రాస్తుంటారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుద్ది, సో మైనస్ ఏ ఉంది. ఎస్, ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి. దేర్ ఫోర్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్, ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది అంటే లెస్ దెన్ 0 కదా, అంటే 0 కంటే తక్కువ ఉంటుంది, లెస్ దెన్ 0. ఇంకా ఆర్ గ్రేటర్ దెన్ 0, 0 కానీ 0 కంటే ఎక్కువ. ఇలాంటి కేసులో therefore the function f of x has neither maximum nor minimum at 0, 0. In this case this point is said to be saddle point అని చెప్పచ్చు. మ్యాక్సిమం మినిమం రాకుంటే ఆ పాయింట్ని సాడిల్ పాయింట్ అని చెప్పచ్చు. ఓకేనా? ఎస్, కాబట్టి ఒక లైన్ రాస్తున్నా. therefore f of x, y has neither maximum nor minimum at ఏ పాయింట్ దగ్గర, 0, 0 దగ్గర. ఓకేనా? నైదర్ నార్ అంటే ఇది కాదు అది కాదు, మ్యాక్సిమం కాదు మినిమం కాదు. ఓకే, ఎస్, కాబట్టి సో therefore 0, 0 is called the saddle point. ఓకే, మరి నెక్స్ట్ కేస్ 2కి వెళ్దాం. అంటే కేస్ 1 మ్యాక్సిమం మినిమం వాల్యూని కనుక్కోలేదు. అట్ a/3, a/3, ఎక్స్ కోఆర్డినేట్ a/3, y కోఆర్డినేట్ a/3. ఓకే, ఎస్, ఇప్పుడు కూడా మనం RTS కనుక్కుందాం. ఓకే, r is equal to r ఏంటి, 2 into y కదా. ఎస్, 2 into x కోఆర్డినేట్ a/3, y కూడా a/3నే కాబట్టి 2a డివైడెడ్ బై 3. నెక్స్ట్ ఎస్ ఏంటి, 2x ప్లస్ 2y మైనస్ ఏ. ఎక్స్ బదులు a/3, y ప్లస్ a/3 సబ్స్టిట్యూట్. 2 ఇంటూ a/3 ప్లస్ 2 ఇంటూ y అంటే a/3నే మైనస్ ఏ. మీరు గమనిస్తే ఇక్కడ 2a/3, 2a/3, 2a/3 ప్లస్ 2a/3 మైనస్ ఏ. ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం 3 వస్తుంది. డినామినేటర్ సేమ్, ఈ రెండింటికి న్యూమరేటర్స్ని అలానే రాయండి. 2a ప్లస్ 2a మైనస్ దానికి ఎల్సిఎం లేదు, ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. 3a, 3 ఇంటూ ఏ, 2 ప్లస్ 2 4a మైనస్ 3a అంటే a/3, 4a మైనస్ 3a a/3. ఇది ఎస్ వాల్యూ. మరి టీ కనుక్కుందాం. టీ ఏంటి, 2x అంటే 2 ఇంటూ a/3, సో అంటే ఫైనల్గా 2a/3. ఇప్పుడు RST కనుక్కున్నాను. ఇప్పుడు మనము ఏం చేయాలి, therefore RT మైనస్ ఎస్ స్క్వేర్ని కనుక్కోవాలి. ఆర్ని టీని మల్టిప్లై చేయండి. ఆర్ అంటే 2a/3 ఇంటూ టీ అంటే ఇదే కదా 2a/3 మైనస్ ఎస్ స్క్వేర్, ఎస్ అంటే a/3 హోల్ స్క్వేర్. సింప్లిఫికేషన్ చేయండి. 2 ఇంటూ 2 4/3 ఇంటూ 3 9a స్క్వేర్, 4/9a స్క్వేర్. 2 ఇంటూ 2 4 ఏంటి, a స్క్వేర్, 3 ఇంటూ 3 9 మైనస్ దాన్ని a/b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై b స్క్వేర్ అంటే 3 స్క్వేర్. 4a స్క్వేర్ నుంచి ఒక a స్క్వేర్ పోతే 3a స్క్వేర్ బై 9, 3a స్క్వేర్ బై 9. 3 1s 3 టైమ్స్ అంటే a స్క్వేర్ బై 3. ఏ వాల్యూ, RT మైనస్ ఎస్ స్క్వేర్. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే ఒక చిన్న పాయింట్, ఇది 0 కంటే ఎక్కువే ఉంటుందని రాస్తాం, ఎందుకంటే మైనస్ వాల్యూలో లేదు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఇందులో సబ్ కేసెస్ వస్తాయి. ఇక్కడ ఆర్ వాల్యూ అనేది లెస్ దెన్ 0నా గ్రేటర్ దెన్ 0నా చెప్పాలి. ఇక్కడ ఏ అనేది ఏదైనా కాన్స్టెంట్ నెంబర్ ఉందనుకో, 2 అనుకో, 4/3 అది 0 కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఏ వాల్యూ లెస్ దెన్ 0 అయితే, గ్రేటర్ దెన్ 0 అయితే మ్యాక్సిమమా మినిమమా కనుక్కొని ఫైనల్గా ఎఫ్ ఎక్స్ట్రీమ్ని కనుక్కుంటాం. ఓకే, ఎస్, కాబట్టి
ఒక చిన్న పాయింట్ సబ్ కేస్ అని చెప్పచ్చు. ఇది గ్రేటర్ దెన్ 0 సబ్ కేస్ 1. ఇఫ్ ఏ లెస్ దెన్ 0 రఫ్లో చెప్తున్నా, ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ -1 వచ్చింది, అది 0 కంటే తక్కువనే కదా. ఎస్, అప్పుడు 2 ఇంటూ a/3 2 ఇంటూ -1/3 అంటే -2/3, అప్పుడు 2a కూడా లెస్ దెన్ 0నే. ఓకేనా? కాబట్టి సో ఆ ఆర్ వాల్యూ లెస్ దెన్ 0 అయితే 2a/3 కూడా లెస్ దెన్ 0నే. ఓకే, సో అది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో దేర్ ఫోర్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అండ్ ఆర్ లెస్ దెన్ 0. ఏ లెస్ దెన్ 0 అయిందనుకో, ఇది లెస్ దెన్ 0, అప్పుడు ఆర్ వాల్యూ ఏమైపోతుంది, లెస్ దెన్ 0ని. ఓకే, ఇట్లా ఉంటే నేనేం చెప్పా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై హ్యాస్ maximum value at a/3 comma a/3. Therefore f of x comma y has maximum at a/3 comma a/3. గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక సబ్ కేస్ 2 చేద్దాం. సబ్ కేస్ 2. సబ్ కేస్ 2 ఏంటి? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ నేను 2 తీసుకుంటున్నా, అప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుంది, 2 ఇంటూ 2/3 2 ఇంటూ 2 4/3. అది 0, ఇది 0 కంటే ఎక్కువనే. 4/3 అంటే 0 పాయింట్ సంథింగ్, దట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. ఏ 0 కంటే ఎక్కువ అయినప్పుడు ఆర్ కూడా ఏమవుద్ది, 0 కంటే ఎక్కువే. ఓకే, దేర్ ఫోర్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కామా ఆర్ గ్రేటర్ దెన్ 0. ఇలా వచ్చినప్పుడు స్టార్టింగ్లో చెప్పా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ అట్ a/3 b/3. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై హ్యాస్ మినిమం అట్ a/3 కామా a/3. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలి, ఎఫ్ ఎక్స్ట్రీమ్. దేర్ ఫోర్ ఎఫ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే a/3 కామా a/3. మన ఫస్ట్ ఫంక్షన్లో గివెన్ ఫంక్షన్ ఉందిగా, అందులో ఎక్స్ బదులు a/3, వై ప్లేస్లో a/3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, చూడండి. సో ఎక్స్ స్క్వేర్ వై అంటే a/3 హోల్ స్క్వేర్ ఇంటూ వై అంటే a/3 ప్లస్ ఎక్స్ వై స్క్వేర్, ఎక్స్ అంటే a/3 వై అంటే a/3 హోల్ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ వై, a/3 ఇంటూ a/3. సింప్లిఫికేషన్ చేయి ఈజ్ ఈక్వల్, ఇది a²/3² 9. ఓకేనా? ఎస్, కాబట్టి ఇంకొక స్టెప్ వేస్తున్నా, a²/3², a/b హోల్ స్క్వేర్ a²/b² రాయొచ్చు, ఇంటూ పక్కనే a/3 ఉంది, ప్లస్ a/3 ఇంటూ దీన్ని మళ్ళీ a²/29 రాసుకోవచ్చు. అదేవిధంగా a³ 3 3 9. ఎఫ్ మ్యాక్స్ ఆర్ ఎఫ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ a/3 కామా b/3 ఈజ్ ఈక్వల్ టు, ఎస్ చెప్పండి, a² ఇంటూ a³ డివైడెడ్ బై 27 9 3 ప్లస్ a² ఇంటూ a³/27. నెక్స్ట్ మైనస్ a³/9. 9కి 27కి ఎల్సిఎం, 9 టేబుల్లో 27 ఉంది కదా, సో కాబట్టి 27 ఈజ్ ద ఎల్సిఎం. ఇప్పుడు ఈ రెండింటికి డినామినేటర్ సేమ్, న్యూమరేటర్స్ యాడ్ చేయండి, a³ ప్లస్ a³ మైనస్, ఇప్పుడు 9 టేబుల్లో 27 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 3 టైమ్స్. ఆ 3ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయి, 3a³.
ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ 2a క్యూబ్ మైనస్ 3a క్యూబ్ డివైడెడ్ బై 27. ఫైనల్గా మైనస్ ఏ క్యూబ్ బై 27. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఎఫ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ a/3 b/3. ఓకే, సో ఇలా మనం చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.